హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం అండి. ఈరోజు నేను చెప్పేది స్వీట్ కార్న్ దోశ అండి. దీనికి కావాల్సింది 2 మీడియం సైజు స్వీట్ కార్న్ తీసుకోండి. అవి ఒక పెద్ద గ్లాసులు అయ్యాయి. మనం మీడియం సైజు కానీ ఒక పెద్ద సైజు కానీ ఉల్లిపాయ తీసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, బియ్యం పిండి అండి కావాల్సింది. ముందుగా ఇవి ఒలుచుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు సన్నవి కాబట్టి నేను 3 కారం ఉంటాయని 3 తీసుకున్నాను. ఒక అంగుళం సైజు అల్లం ముక్క తీసుకున్నాను. మీకు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. లావు మిరపకాయలు అయితే ఇంకో 2 వేసుకోవచ్చండి. అలాగే వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఈ అల్లం, పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దోశ పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకుని మీరు దానికి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని అడికిపై కలిపి ఉంచుకోవాలి. నేనేం చేశానంటే ఒక గుప్పెడు స్వీట్ కార్న్ పక్కన ఉంచాను. ఎందుకంటే ఈ దోశ పిండి రెడీ చేసిన తర్వాత మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి రెడీ చేసిన తర్వాత పైన కలిపి వేసాను. ఎందుకంటే బాగుంటాయి, మధ్య మధ్య తగులితే బాగుంటాయని. మీరు కూడా అలా కామెంట్ చేసి లేదా మొత్తం వేసుకున్నా అది మీ ఇష్టం అండి. తర్వాత గ్యాస్ పొయ్యి మీద పెనం పెట్టి కాలేసి దానికి కొద్దిగా నూనె రాసి అప్పుడు అది కాలిన తర్వాత మీడియం మంట మీద దోసపిండి మాదిరి వేయాలి. ఎక్కువ మెదపొడి పలుచగా కలిసి మామూలుగా వేసి సరి చేసేయండి. దాన్ని రెండో వైపు తిప్పడం. అది బాగా కాలిన నూనె కూడా ఎక్కువ పట్టదండి, తొందరగా కాలిపోతుంది. చాలా 5 నిమిషాల్లో అయిపోయే టిఫిన్ అండి ఇది. పిల్లలు కాలేజీ కానీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి చాలా లైక్ చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మడి కావాలని అడుగుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి వీడియో కోసం నాకు అవకాశం అండి. ఓకే, థ్యాంక్ యూ.